బండ, రాయి, కెఫ. కాబట్టి ఆ వ్యక్తికి అసలు పేరు పేతురు, పేతు. పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి 12 దాకా ఉన్న వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుండి 19 దాకా ఉన్న వచనాలని చదువుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మరి పేతురు గారి గురించి ఇక్కడ వ్రాయబడ్డది. పేతురు గారు ఆయన మరి చెరసాలలో బంధించబడ్డాడు. ఆ యూదా రాజు అయిన ఆ యొక్క హెరోదు మహారాజు మరి సంఘ బిడ్డలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు. సంఘ బిడ్డలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అటువంటి కాలంలో మరి ఆల్రెడీ యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపేశారు, నరికి చంపేశారు. ఇక యోహాను యాకోబుని చంపిన తర్వాత ఆ తరువాత వ్యక్తి ఎవరంటే పేతురుని ఆల్రెడీ బంధించి చెరసాలలో పెట్టారు, జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత మరి పేతురు గారు మరి చెరసాలలో బంధించబడి మరి పట్టుకొని ఆ పులిన రొట్టెల పండుగ దినం వచ్చింది. ఈ పులిన రొట్టెల పండుగ దినం అయిన తర్వాత, పస్కా పండుగ అయిన తర్వాత మరి పేతురు గారిని చంపాలని చెప్పి ఆలోచన చేసి ప్రజలకి పస్కా పండుగ అయిన తర్వాత తీసుకొద్దామని చెప్పి ఉద్దేశించి కాపలా పెట్టారు. 4 చతుష్టయాలు అంటే 14 మంది కాపలా పెట్టారంట. 14 మందిని కాపలా పెట్టారంట. కాపలా పెట్టి చేతులకు సంఖ్యలు వేశారు, జైల్లో పెట్టారు. పేతురు గారు బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటే మరి ఆ రాత్రికాల సమయంలో మరి ఆయనకి ఒక దర్శనం అనుకోండి, దేవదత్త వచ్చిందనుకోండి, దేవుడు కన్ను తెరిచి పేతురు గారిని తప్పించాలని చెప్పి ఆశపడ్డాడు. చూడండి, 12వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతాను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు జట్ట చెరసాల కాసుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతనున్న గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురును ప్రక్కకు తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పేతురు గారు కూడా చనిపోతాడని చెప్పి భయపడుతున్నాడు. ఆల్రెడీ మరి ఇక్కడ యోహాను సహోదరుని యాకోబుని చంపారు, నన్ను కూడా చంపేస్తారని చెప్పి భయపడుతుంది. పేతురు యొక్క సంఖ్యల నుంచి విడిపించబడటం కోసం సంఘం మొత్తం కూడుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉంది. మన సంఘ ప్రార్థన 40 అంశాలు పెట్టాను. ఇప్పుడు 5వ రోజు అంశం కూడా చదివాను. మనం వ్యాధి బాధల్లో ఉన్నామా, అనారోగ్యంలో ఉన్నామా, అప్పుల్లో ఉన్నామా, కొద్ది రోగంతో బాధపడుతున్నామా, కుటుంబ సమస్యలతో ఉన్నామా, మరి ఏ బాధ అయినా, వ్యాధి అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, సమస్య అయినా యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన ద్వారా విడిపించడం కోసం సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ పూర్ణ హృదయంతో ప్రార్థన చేయి. స్తోత్రం, హల్లెలూయా. మరి సంఘం మొత్తం ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారి సంఖ్యలతో బంధించబడి 100 మంది జైల్లో కాపలా పెట్టారు. ఆ రాత్రికాల సమయంలో దూత వచ్చి పేతురుని తట్టి లేపి మరి బయటకు తీసుకొని వస్తూ ఉంటే ఆ సంఖ్యలు అంటే ఆటోమేటిక్గా వాటంతా అవి ఊడిపడిపోయినాయి. ఈ పేతురు దేవదూత వచ్చి నడుస్తూ ఉంటే డోర్లు అంటే వాటంతరికీ అవి తెలుసుకున్నాయంట. ఆ పక్కన బంటరోజులు నిద్రపోతూనే ఉన్నారు, డోర్లు ఓపెన్ అయిపోతున్నాయి, గేట్లు ఓపెన్ అయిపోతున్నాయి. పేతురుని తీసుకుని దేవదూత ఆ యొక్క సరసాల బయటకు అందుతో నడిచి మాయమైపోయింది. దేవుని కార్యం ఎంత ఆశ్చర్యకరో చూడండి. దేవుని కార్యం ఎంత ఆశ్చర్యకరో చూడండి. నీ జీవితంలో కూడా
ఎటువంటి కుదరని రోగంతో సమస్యలతో ఉన్నా కానీ దేవుడు ఆయన దూతలను పంపించి, నీ కుడి ప్రక్కన ఎంతమంది పడినాను? 1000 మంది పడినాను. నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం నీకు రాదు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దేవతలకి ఆజ్ఞాపించి ఎత్తి పట్టుకోమని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి ప్రభు గొప్పవాడు. దేవదూత వచ్చి పేతుని లేపి సంఖ్యలు పడిపోయి పేతురు అనుకుంటుంది అంత కళ దర్శనం అని మరి బయటకు వచ్చాక గిచ్చుకుంటుంది, ఎట్లా గిచ్చుకుంటుంది. అప్పుడు నాకు తురుగు వస్తుంది నిజమే అని చెప్పి అప్పుడు నమ్ముకొని ఇక పేతురు గారు ఆ పట్టణం గమనించడానికి వచ్చి మరి ఆ దౌత మరి వెళ్ళిపోయిన తర్వాత మరి పేతురు తెలివి వచ్చింది. అంటే అప్పటిదాకా అతను నిద్రా వ్యవస్థ కావచ్చు, లేకపోతే దర్శనంలో ఉండవచ్చు, లేకపోతే కళలో ఉండవచ్చు. అది మబ్బులాగా ఇడిపోయిన తర్వాత మరి ప్రభు దూత తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదుల ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నాకు నిజంగా తెలియనని అనుకున్నాడు. ఇక్కడ ఏమనుకున్నాడంటే ప్రభు దూత వచ్చి యూదుల చేతిలో నుంచి హేరోదు చేతిలో నుంచి నన్ను తప్పించి కాపాడిందని చెప్పి అనుకొని దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పుకుంటా ఉంటే మరి ఇక్కడ అతను మరి ఇట్లా ఆలోచించుకొని అతను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చాడు. మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చాడు. వచ్చి ఆడ అనేక మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన సంఘం కూడుకొని ప్రార్థన చేస్తుంది. కిటికీలు వేసుకున్నారు, తలుపులు వేసుకున్నారు, మనలాగానే కిటికీలు తలుపులు వేసుకున్నారు, కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉంటే పేతురు గారు వచ్చి ఆ యొక్క సమాజ మందిరం అంటే ఆ యొక్క మరి మరియ గారి ఇంటికి వచ్చి టక 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 తలుపు కొడుతున్నారు. తలుపు కొడతామంటే మరి ఒక చిన్న పిల్ల, ఒక పాప, మా పాప అంత పాప లేచి రోజే అమ్మాయి పేరు ఏం పేరు? రోదే. అనే పాప లేచి ఆ తలుపు కాడికి పోయి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి లోన కురికి వచ్చి ఆ సంఘం ప్రార్థన చేస్తుంటే పేతురయ్య గారు వచ్చిందమ్మా పేతురయ్య చెప్పి కేకలేసి డ్యాన్స్ చేస్తాం. దీనికి ఏమైనా గుబు వచ్చిందా యారా? పేతురు గారు ఏమన్నా జైల్లో ఉంటే మరి ఇక్కడ రావడం ఏందని చెప్పి వాళ్ళందరూ ఊగా పిచ్చిమోహందానా అని గద్దించారు. లేదు నిజమే అది చూడండి, మళ్ళీ కొడుతుండు చూడండి అని చెప్పండి. ఆ పాప మాటలు నమ్మి, రోజే మాటలు నమ్మి పెద్దవారు పోయి తలుపు తీస్తే నిజంగానే పేతురు గారు పేతురయ్య అని కేకలేశారు. మాట్లాడండి, సైలెంట్గా వచ్చి వాడిని కూర్చొని వాళ్ళతో ప్రార్థనలో ఏకీభవించి మరి జరిగింది మొత్తం కూడా వాళ్ళకి చెప్పి మరి యాకోబు సహోదరులకి ఆ సంగతి చెప్పండి, నేను బయటకు వచ్చిన సంగతి చెప్పండి అని చెప్పి సంఘంతో మాట్లాడి మరి పేతురు గారు మరి అక్కడ నుంచి వేరొక చోటకి మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే అక్కడికి వస్తే పట్టుకుంటారని భయం కదా. వేరే చోటకి అక్కడ కనపడిన చోటకి మరుగైన ప్లేస్కి వెళ్ళారు. తెల్లవారిన తర్వాత పేతురు ఏమయ్యాడని చెప్పి సైనికులు గలిబిలి, వామ్మో సంఖ్యల్లో ఆడే ఉన్నాయి, తలుపులు వేసినట్టే ఉన్నాయి, వేసిన గడిలు వేసినట్టే ఉన్నాయి, తాళాలు కూడా వేసేవండి. మనుషులు లేరు. ఏంటి ఈ యొక్క స్లాబులో నుంచి మాయమై బయటికి పోయిందా? మనం కాపలా కూర్చొని ఉన్నాంగా, గట్టి కడవలు ఉన్నారుగా, 100 మంది కాపలా ఉన్నారుగా, ఏమైపోయాడని చెప్పి గలిబిల్ని ఆడుతున్నారు. ఒకసారి మనం కూడా మన కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు గలిబిల్ని ఆడిపోతాం. అయ్యో ఎట్టయ్యా అని చెప్పి గలిబిల్ని ఆడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి తట్టు తిరిగి ప్రార్థన చేయరు, దేవుణ్ణి అడగరు, మొరపెట్టరు, లోకం వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా మరి మీ కొత్తపాలెంగా రావచ్చు, ముప్పాల్లో కావచ్చు, మా సంఘస్థులు కావచ్చు, ముందు మందిరానికి వచ్చి కూర్చొని ఏడ్చుకుంటూ ఉపవాసం ప్రార్థన చేసుకుని సమాధానం వస్తుంది. మీ ఇంటికాడ అయితే మీ శక్తులు అందరూ చూస్తారు. మీరు ఎక్కడికైతే ఎవరు చూడరు. రంగాలకు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఇక్కడ మా విశ్వాసం నీకు కావాల్సిన ఆహారం తయారు చేసి పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, పాలు ఇస్తారు, అన్నీ తయారు చేసి ఇస్తూ ఉంటారు. మీ సమస్యకు సమాధానం వచ్చాక వెళ్ళిపో. మరి సంఘం కూడా ఆ పేతురు కోసం కూడుకొని ఉపవాసం ఉండి
సమాజ మందిరంలో మరియమ్మ గారి దగ్గర కూర్చొని మరి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. పేతురు వచ్చి శిష్యుని సైగ చేసి ఈ విషయాన్ని యాకోబుకు చెప్పండి అని చెప్పి వేరే చోటకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇక గలిబిలి తయారైపోయింది. మరి హేరోదు మహారాజుకి మరి ఎతకమని చెప్పాడు. కోపం వచ్చింది, హేరోదు కోపం వచ్చింది. ఎరా దొరికినోడు పోగొట్టారు, మీరు అంత పని చేశారా దరిద్రులారా అని చెప్పి కోపం వచ్చి ఆ గేట్ కీపర్స్ మొత్తాన్ని కూడా ఉరిదీయమని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. చూడండి, చెయ్యని నేరం. వాళ్ళకి ఆయన తెలుసా? వాళ్ళు ఆయన పంపించారా? వాళ్ళని తలాలు తీశారా? తలుపులు తీశారా? ఏం తప్పు చేయాల. గేటు కాడున్న పాపానికి వాళ్ళని ఉరిదీయమని చెప్పి హేరోదు మహారాజు చెప్పాడు. మరి తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేస్తే ఆ పిల్లల మాటలో బయట మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కూడా తిడతా ఉంటారు. ఏం పిల్లగాన్ని కన్నారు, ఏం పిల్లని కన్నారు, ఎలాంటి పిల్లని కన్నారు, ఎలాంటి పిల్లని కన్నారు, అద్దు లేదు, అదుపు లేదు, వాయు లేదు, వర్ష లేదు, మహాభయంకరం తప్పులు చేస్తుందని చెప్పి ఆ పిల్లవాడితో పాటు ఎవరిని తిడతారు? తల్లిదండ్రులు కూడా తిడతారు. నిజమే, నిజమే. ఎందుకంటే మరి ఆ చేను యొక్క పంట మేస్తూ ఉంటే గేదెనే కొడతారు, యజమాని కూడా కొడతారు. ఈ గేదె ఎవరిది? సుబ్బారావుదా? సుబ్బారావు పిలిచి కొడతారు. అసలు అటువంటి స్థితి. హేరోదు మహారాజు కూడా మరి ఆ యొక్క స్థితికి ఆ యొక్క బట్టల మొత్తాన్ని కూడా ఉరిదీయమని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. పేతురు గారికి జరిగిన మహా అద్భుతమైన సంఘటన, సరసాల సంఖ్యలు ఊడిపోయింది. సంఘం ప్రార్థన చేస్తే పేతురు యొక్క సరసాల సంఖ్యలు ఊడిపోయింది. మరి నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సంఖ్యల లాంటి సమస్యలు, మరి ఇబ్బందులు, ఇరుకులు ఎందుకు ఊడిపోవడం లేదు? ఒక దేవదూత స్వయంగా వచ్చి పేతురు తీసుకెళ్ళిపోయి వెలుపలికి తీసుకెళ్ళిపోయి నడిపించి వెళ్ళమని చెప్పి మాయమైపోయింది. మరి ఆ కాలంలో జరిగి ఉంటుంది కానీ ఈ కాలంలో జరుగుద్ది అంటవా అని అంటవా? జట్టి నాగేంద్రమ్మ, భాగ్యమ్మ, ఇప్పుడు కూడా జరుగుద్ది. మేసాల గురవప్పని భద్రాచలం అడవుల్లో నుంచి ఆ చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే చచ్చిపోతానని చెప్పి దేవదూత దిగొచ్చి మరి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని ఎదురుగా కూర్చొని యేసు ప్రభు గురించి వాక్యం చెప్పి తీసుకొని వచ్చి గుంటూరు గుంటగ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. నేను అడిగా, ఏమయ్యా గురప్ప గారు, ఎన్నో భద్రాచలం అడుగులు గుంట ప్రాంతం మీద ఆ నుంచి కోటాలు జరుగుతుంటే గుంట గ్రౌండ్స్కి కట్టొచ్చిను అన్న. దేవదూత తీసుకొచ్చిందయ్యా, రెక్కలు 6 రెక్కలు ఉన్నాయి, చేతులు అయితే పట్టుకుంది, నన్ను పట్టుకొని తీసుకొచ్చి అట్ట బొమ్మలాగా దింపింది, మాయమైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో కూడా దేవదూతలు ఉన్నారా లేరా? వస్తున్నారా లేదా? కాబట్టి మీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన మేము కాపాడేది ఎవరే అంటే దేవదూతలే. ఏ అపాయం ఎంతకి రాదు, ఈ పాదములకు రాయి తగలదు. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మహిమపరుస్తున్నావు. కాబట్టి మరి పేతురు గారి యొక్క సాక్ష్యం అనేది మరి సంఘంలో మంచిగా దృఢీకరించబడ్డది. మరి ఇప్పుడు మా అమ్మాయి పోయి తలుపు తీసిందని చెప్పా, తలుపు కొడితే పోయి చూసిందని చెప్పా. మా అమ్మాయి పేరు బైబిల్లో ఏం పేరు ఇప్పుడు చెప్పండి? రోజు. వెరీ గుడ్, స్తోత్రం, హల్లెలూయా. రోజే. కాబట్టి పేతురు గారు ఇంకొక విషయం కూడా జరిగింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన దాన ధర్మాలు చేయడంలో మంచి దిట్ట, మంచివాడు. అయితే యేసు ప్రభువును తెలుసుకునేవాడు, యూదుడు తెలుసుకునేవాడు. అయితే ఈ కొర్నేలి ప్రార్థన యెహోవా సన్నిధికి చేర్చబడ్డాడు. ఇంచుమించు ఆయన 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని దూత వచ్చి మరి వాలి కొర్నేలి నీ ప్రార్థనలు దైవజనునికి చేర్చబడ్డాయి నాయన అని దూత వచ్చి మాట్లాడుతుంది. ఈ కొర్నేలి ఎవరు? యేసుప్రభు అంటే తెలియదు, యేసు భక్తుడు కాదు. అయినా కొర్నేలి అని చెప్పి పిలుస్తూ ఉంటే నువ్వెవరు ప్రభు అని చెప్పి సాష్టాంగ నమస్కారం పెట్టి చచ్చిపోతాను భయం కదా? దేవత తెల్లగా వెలుగు వచ్చి ప్రకాశిస్తూ దగదగ మెరిసిపోతాను. సాష్టాంగ నమస్కారం చేసరికి చిత్తము ప్రభువా అన్నాడు. అంటే సావు భయం. ఏం భయం అమ్మా? సావు భయం. అప్పుడు మరి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత అంటది,
నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎక్కడ చేరినంట? జ్ఞాపకార్థంగా. కొంచెం మీకు అన్నం పెడుతున్నా, కొంచెం మంచినీళ్ళు ఇస్తున్నా, కొంచెం ఆహారం పెడుతున్నా. ఇవన్నీ ఎవరికి పెడుతున్నా? నేను ఇప్పుడు ఆయన పెడుతున్నా. మీకు అది యేసు ప్రభు మీ అందరి రూపంలో వచ్చి భోజనం చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మీరు భోజనం చేస్తున్నారని చెప్పి అనుకోండి. మా యేసే వచ్చి మీ రూపంలో వచ్చి భోజనం చేసి వెళ్తున్నాడు. అంతేనా? ఆయన రమ్మంటేనే వచ్చారా లేకపోతే మీరు సొంతగా వచ్చారా? ఆయన రమ్మని మీ యొక్క మనసులో చేరి ఆలోచన పుట్టించబట్టే వచ్చారు. అంటే మీ తినే ఆహారం కావచ్చు, నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, పెరుగు కావచ్చు, కూర కావచ్చు, సాంబార్ కావచ్చు, చట్నీ కావచ్చు, అవన్నీ దేవుడు తిన్నారంటే యేసు ప్రభు తిన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్పదని మీరు ఆయన రూపంలో వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థనలో పాల్పంచుకొని ఆయన పెట్టి ఆహారాన్ని భుజించి వెళ్తున్నారండి. ఎంత ఆరోగ్యం! స్తోత్రం, హల్లెలూయా. రాత్రి ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన, అయినా నీరసం లేదు. శక్తి ఎవరిస్తున్నారు ఈ శక్తి అంటే ఆయనే శక్తి వంచన లేకుండా సేవలు చేపిస్తున్నాడు. కాబట్టి ఈ కొన్ని యొక్క ధర్మకార్యాలు కూడా యేసయ్య సన్నిధికి చేర్చబడ్డాయి. ధర్మకార్యాలే కాదు, అధర్మ కార్యాలు కూడా చేరుతాయి. నువ్వు ఏ తప్పు చేసినా, తాగినా, కళ్ళాన్ని కొట్టినా, అనుమానించినా, మరి నువ్వు రకరకాల శాస్త్రాలు చేసినా కానీ అవి ప్రభు సన్నిధికి చేరుతాయి. అయితే కొన్నేళ్ళకి పరలోక రాజ్యం వచ్చింది, నీకేమొచ్చుద్ది? నరకం వచ్చింది. నువ్వు కూడా మంచిగా మారితే పరలోక రాజ్యం వచ్చుద్ది. మారకపోతే అట్నేమంటే చెడ్డకార్యాలు చేస్తే, కీడు చేస్తే నరకానికి త్రోయబడతావు. ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు పేతురు గారి కోసం మరి ఆయన పేతురు పేరు చెప్పాడు. కొన్నేళ్ళు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతులను మారు పేరు గల సీమోనును పిలిపించుము. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. కొన్నేళ్ళు యొప్పేలో సీమోనును మారు పేరు గల పేతురు ఉన్నాడు. అతడు చర్మకారుడని సీమోను ఇంట దిగాడు. సముద్రం ఒడ్డునే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఎప్పుడు ఆ చెప్పకపోయినా ఆయన వాళ్ళ ఇంటికే పోతాడు, అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. నీ మనుషుల్ని అడగ పంపించి పేతురుని పిలిపించి నువ్వేం చేయాలో చెప్తురా అని చెప్పాడు. చెబితే అప్పుడు కొన్ని ఏం చేసిందంటే తన ఎంట ఉన్న పనివారిని ఇద్దరు పిలిచాడు. పిలిచి మరి వాళ్ళలో భక్తి పడైన ఒక సైనికుని కూడా పిలిచాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరో తెలుసు. యేసు ప్రభు నమ్ముకున్న భక్తి పడి ఉన్న వాళ్ళలో ఆ భక్తి పడి ఉన్న వారిని ఇద్దరు పని వాళ్ళని ముగ్గురిని జడ్జ్ చేసి యొప్పేకి పంపాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. కొర్నేలి ఏ సమయమందు ఇంచుమించు ఆయన పగలు ప్రార్థన చేస్తున్నాడు? టైం 3 గంటల పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు కొన్నేలి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కొన్నేలితో దూత ఎవరిని పిలిపించమని చెప్పి తెలియజేసింది? పేతురు గారిని. వెరీ గుడ్. కొన్నేలి ఎంతమందిని యొప్పేకి పంపిస్తున్నాడు? 3. ఆ 3లో డివైడ్ చేసి చెప్పండి. ఇద్దరేమో ఇంట్లో పనివాళ్ళు, ఒకడేమో భక్తి పడిన సైనికుడు. దేవుణ్ణి ఆరాధించేవాడు, మహింపరిచేవాడు, గణపరిచేవాడు, స్తుతించేవాడు సైనికుడు. ఇలా ఈ 3 బయలుదేరి మరణాలు ప్రయాణం అయిపోయారు, పట్టణాన్ని సమీపించారు. వాళ్ళు ఇంచుమించు మరి 12 గంటలప్పుడు ఆ ఊరు చేరు. పగలు 12 గంటలు. నేను క్వశ్చన్లు అడుగుతా, జాగ్రత్తగా ఉండాలి మీరు. పగలు 12 గంటలప్పుడు ఇంచుమించు పగలు 12 గంటలప్పుడు యొప్పేకి వచ్చి సముద్రం ఒడ్డునున్న ఆ చర్మకారుని సీమోని ఇంటికి వచ్చి, అయ్యా ఏడా పేతురు గారు ఉన్నారా? మారు పేరు సీమోను అని చెప్పి అడుగుతున్నారు. ఈ లోపల పేతురికి ఆకలయ్యి ఆ మిద్దెక్కి డాబా ఎక్కి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక దర్శనం వచ్చింది. 4 చెంగులు పట్టబడ్డ ఒక దుప్పటి వచ్చి వాలింది. చదవండి అక్కడ అది. మరి 10వ వచనం దగ్గర, ఆకాశము తెరవబడ్డయు 4 చెంగులు పట్టి దింపబడిన
పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూశాను. 4 చెంగుల్లాగా ఉన్న పెద్ద పాత్ర, దుప్పటి లాంటి పాత్ర తెరవబడి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చి వాలిందంట. పేతురు గారి దర్శనం లేదు. వాలితే మరి అందులో భూమి మీద నుండి సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాగు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. నేను ఈ క్వశ్చన్ అడుగుతా మళ్ళీ. ఆ చతుష్పాద పాత్రలో, దుప్పటి వంటి పాత్రలో ఏమేమి ఉన్నాయి? జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు. చతుష్పాద జంతువులు, ప్రాగు పురుగులు, ఆకాశ పక్షులు 3 రకాలై ఉన్నాయి. 3 రకాలే ఉన్నాయి. ఆ 3 రకాలంటే నా ప్రియులారా చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. మరి చతుష్పాద జంతువులు అంటే జంతువుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? జడ్జి నాగేంద్రమ్మ, జంతువుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 3 2 4 ఉంటాయి. సౌదమ్మ వెరీ గుడ్. ఆమెకు అర్థం కావాల. బర్రెలు మేపించిన కానీ బర్రెకి ఎన్ని కాళ్ళు ఉంటే ఆమెకు తెలియదు. బర్రెకి ఎన్ని కాళ్ళు ఉంటే ఆమెకి తెలియదు. జంతువుకి 4 కాళ్ళు ఉంటాయి. చతుష్పాద జంతువులు. చతుష్పాద జంతువులు అంటే భూమి మీద ధర్మము 4 పాదాల మీద నడుస్తుందని చెప్పి అర్థం. స్తోత్రం హల్లెలూయా. చతుష్పాద జంతువు. తర్వాత ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ప్రాకు పురుగులను, ప్రాకు పురుగులను. పురుగుల్లో మేలు చేసే పురుగులు ఉన్నాయి, కీడు చేసే పురుగులు కూడా ఉన్నాయి. దావీదు అంటాడు, ఏ పాటి వాడినయ్యా, పురుగు వంటి వాడిని కాదయ్యా నేను అని అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. దావీదు ప్రార్థన, దావీదు ప్రార్థన. పురుగు వంటి వాడినయ్యా, అయ్యా నేను ఏ పాటి వాడి ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఎంతగా హెచ్చించావు, నా తల్లి గర్భం ఉన్నందే నన్ను జ్ఞాపకం చేసుకుని హెచ్చించావు కదా అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం దావీదు గురించి చెప్పాను. దావీదు గురించి చెప్పాను. దావీదు ఎక్కడ ఆ యొక్క ఆకీష్ మహారాజు కాలంలో ఏ ఊరిలో నివసించాడు? నువ్వెందుకు చెబుతున్నావు? వాళ్ళు వచ్చారు విన్నారు వాళ్ళు కూడా. సిగ్లక్లో నివసించాడు. సిగ్లక్లో నివసించాడు. ఆ సిగ్లకు మరి అమోరీయుల చేత ఏం చేయబడ్డదే? ఆ సిగ్లకుని అమోరీయులు వచ్చి ఏం చేశారు? వచ్చి పేరంటలుగా వచ్చి కొంచెం అన్నం పెట్టి నైవేద్యం ఇచ్చి లడ్డు ఇచ్చి బూందీ పెట్టిపోయారా? సిగ్లక్ని అమోరీయులు వచ్చి ఏం చేశారు? కాల్చి వేసి వెళ్ళారు. కాల్చి వేసి వెళ్ళారు. దావీదు యొక్క భార్యల్ని, పిల్లల్ని, జంతువుల్ని, పశువుల్ని మొత్తం తోలుకొడిపోయారు. దావీదు వచ్చి నెల మీద పడి ఏమి ఏడుస్తున్నాడు? అసలు మామూలుగా పట్ల దావీదుని చంపాలని చెప్పి వాళ్ళ పక్కన ఉన్న సైనికులు కూడా నిన్ను గురించే నా భార్య పిల్ల కూడా పోయారు అని చెప్పి రాళ్ళు తీసుకుని అయిపోయారు. దావీదు మళ్ళీ బలం తెచ్చుకొని లేచి ప్రార్థన చేసి ఎప్పుడు తెప్పించి అభ్యాతాలతో మాట్లాడి ప్రార్థన చేశారు. అప్పుడు ఆ సైన్యం మొత్తం 600 మంది బయలుదేరిపోతే బేస్వోగ్ వాళ్ళ దగ్గర 200 మంది దిగబడిపోయారు. మేము రాలేమయ్యా, నడవలేమయ్యా, మళ్ళా అని చెప్పి ఆగిపోయారు. 400 మందిని తీసుకొని పోతా ఉంటే ఒక మరి ఎవడాడు ఐగుప్తీయుడు 3 రోజుల వచ్చి ఆకలి, అన్నం లేదు, నీళ్ళు లేవు, రోగం వచ్చి మూలుగుతుంది కొట్లా. వాడిని చూసి కాస్త తీసుకొచ్చి మంచిలు దాపించి కాస్త అన్నం పెట్టి అన్నీ చేస్తే తేరుకొని, అబ్బాయి దావీదు మహారాజు యొక్క సైన్యాన్ని, పశువుల్ని, భార్యల పిల్లల్ని మరి కొల్లగొట్టుకొని పోయారు, నీకు తెలుసా అంటే వాడన్నాడు, నన్ను చంపనంటే నేను చెబుతా, మా రాజుకి అప్పగించవద్దంటే నేను చెబుతా. ఎందుకంటే వీడు కూడా ఆ యుద్ధానికి పోయి కాల్చిండు, ఆ సిగ్లకు ఆ యొక్క పాపం వీడు కూడా పారిపోగొస్తాడు. అందుకే వాడి భయం. అసలు వాడికంటే ఎక్కువ చేసి ఉంటాడు నాకు తెలిసి. వాడు ఒకటి కావాలని 10 కాల్చుంటాడు వీడు. కాబట్టి వాడికి భయం వచ్చింది, పాప భయం వచ్చింది. సరే దావీదు కాల్చుంటాడు, నేనేం చేయండి ఆయన అంటే అప్పుడు వాళ్ళు తీసుకొని దారి చూపిస్తే వాళ్ళు ఏం చేశారు, అక్కడ కొంత ప్రాంతం వాక్కడికి పోయి వంటలతోటి, ఎలుగులతోటి, లొట్టిపెట్టలతోటి గుడాలు వేసుకొని ఇది వేసిపోయిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళతో డాన్సులు వేస్తున్నారు, తాగి ఇల్లు చేసుకుంటున్నారు, వాళ్ళు డాన్సులు వేస్తున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. ఇక దావీదు అంటే సాయంత్రం 3 మొదలుపెట్టిన వద కత్తి తీసుకొని కస 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 తెల్లారి మొత్తాన్ని స్మాష్ చేసి నేల మీద పడేసి 400 మంది యవనస్తులు వంటలు వేసుకొని పారిపోయి రడాలు తట్టుకోలేరు. అప్పుడు భార్య పిల్లలను తీసుకుని ఆ సంపద తీసుకొని పశువులు తీసుకుని వచ్చి సెక్యులర్కి వచ్చి మళ్ళీ కాపురాన్ని పెట్టాడు. స్తోత్రం హల్లెలూయా. ఇది మధ్యాహ్నం వాక్యం, ఇంకెక్కువ చెప్పలేదు, దీంట్లో వెళ్ళిపోదాం. ఇక ప్రాకు పురుగులు,
నేను ప్రాణపురుగు లాంటి వాడిని అయ్యా దావీదు ప్రార్థన చేశాడు. ఆకాశ పక్షు అబ్రహాం ఒక తప్పు చేశాడు, మీకు తెలుసా? ఒక పావురాన్ని, ఒక గువ్వని వదిలించకుండా వదిలిపెట్టు, అయ్యో 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 మంచి బాగుంది పావురాన్ని, తెల్లగా భలేగా ఉంది, గువ్వ భలేగా ఉంది అని చెప్పి వారి జంతువులను వదిలించింది కానీ పక్షులను వదిలించాల. దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి 800 సంవత్సరాలు దాస్యానికి అప్పగించిండు. 400 సంవత్సరాలు, 4వ తరంలో, అబ్రహాం తర్వాత 4వ తరంలో 400 సంవత్సరాలు ఐగుప్తులో దాస్యానికి అప్పగించబడ్డారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. కాబట్టి పక్షులను కూడా దేవుడు వధించమని చెప్తే వధించకుండా వదిలిపెట్టాడు. ఎవరయ్యా అంటే అబ్రహాం. అబ్రహాం అంత అర్థాలని వీటిలో మర్మాలనే వాక్యాల్లో. నా ప్రియులారా, అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని చెప్పి ఒక శబ్దం వినపడతా ఉంది. పేతురు లేచి ఆ యొక్క జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని చంపుకొని తిను. పురుగులు మీరు తింటున్నారు తెలుసా? తింటారు తెలుసా? పురుగులు ఏంటంటే అనుకుంటున్నారా? ఆ ఉసుళ్ళు అయ్యేగా జనం లేచి ఏర్చుకొని తింటలా? ప్రాకు పురుగులు ఆహారం అడుగులో ఏంటంటారు? అయ్యే తినేది, అయ్యే తిని మిడతలు తింటారు తెలుసా? మిడతలు ఎవరు తిన్నారు బైబిల్లో? యోహాను, బాప్తిస్మా ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి మిడతలు తిని బతికాడు. ప్రాకు పురుగులు అంటే అదే. కాబట్టి ప్రియులారా, ఒక శబ్దం వినపడతా ఉంది. పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, వద్దు నాయన, విషీదమైన అయ్యా, అపవిత్రమైన అయ్యా, నేను ముట్టనయ్యా అంటున్నాడు. అట్ట 3 సార్లు శబ్దం వచ్చింది. విన్నాడు. ఈ లోపల కింద నుంచి పిలిపిన పడుతుంది. పేతురయ్యా, పేతురయ్యా దిగిరాయ్యా, మేము కొన్నేళ్ళు కాడి వచ్చి ఇటలీ నుంచి వచ్చాము, కైసరనే ప్రాంతం నుంచి వచ్చాము, రండయ్యా అని చెప్పి పిలుస్తున్నాను. ప్రపంచంలో 453 జనాభా ఉన్న దేశం ఒక దేశం ఉంది. అరే లైట్ ఆవిడ 453 జనాభా ఉన్న దేశం ఉంది. అక్కడ కేవలం క్రైస్తవ మతం మాత్రమే ఉంది. అదొక దేశం. అక్కడ క్రైస్తవ సన్యాసులు, పాస్టర్లు మాత్రమే, బిషప్లు మాత్రమే ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అదే వాటికన్ సిటీ దేశం. అది ఆ దేశంలోకి ఎవరు కూడా పోరు. దేవుని దేశం అది. బిషప్ అక్కడ ఉంటాడు, ఆర్సిఎం బిషప్ అక్కడ ఉంటాడు, మరి ఫాదర్లు ఉంటారు, ఆ యొక్క సన్యాసులైన ఆ యొక్క సేవకురాళ్ళు ఉంటారు. వాటికన్ సిటీ. ఒక్క ముస్లిం కూడా అక్కడ ఉండడు. కనీసం ఒక్క ముస్లిం కూడా ఉండడు. కాబట్టి ఒక్క ముస్లిం కూడా ఉండడం ఎందుకన్నానంటే, హిందువులు మారి క్రైస్తవులుగా బిషప్పులు అయ్యి, ఫాదర్లు అయ్యి అనకపోతారు. తర్వాత మిగతా జాతుల వాళ్ళు మారి బిషప్లు అయ్యి అనకపోతారు. ముస్లిమ్స్ మారరు. ముస్లిమ్స్ అని ఇప్పుడు ప్రభు మాట్లాడి వాళ్ళు కూడా మారుస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. మన కాన్గారు లాంటి వాళ్ళు మారుతున్నారు కదా. కాబట్టి ప్రియులారా, ఆ మాట అన్న తర్వాత వెంటనే ఆకాశానికి పాత్ర ఎత్తబడ్డది. మరి ఇలాగ 3 సార్లు పిలిచి 3 సార్లు ఆ శబ్దం వినపడదు. 3 సార్లు. ఎన్నిసార్లు ఆ శబ్దం ఆకాశం నుంచి? 3 సార్లు. పేతురు తన కలిగిన దర్శనం గురించి ఏమైందని ఆలోచిస్తూ ఉంటే, ఎటు తోసుకు ఉంటే, కొన్నేని పంపిన మనుషులు సీమోనీయులు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మార్పులుగా సీమోని ఇక్కడ దిగినాడా అని అడిగింది. పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెలుగుతూ వచ్చున్నారు, నువ్వు లేచి కింద దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుమో. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆత్మ మాట్లాడుతూ ఉంది. పేతురు 3 వచ్చారు నీ కోసం, మాట్లాడకుండా వాళ్ళతో కలిసి వెళ్ళు అని చెప్పాడు. చెప్పిన వెంటనే పేతురు గారు ఏం చేసిందంటే, ఇక దిగొచ్చేసి భోంచేసి మరి ఆ గృహానికి వెళ్ళి, చూడండి అక్కడ సందేహింపక వారితో వెళ్ళము, నేను వారిని పంపియన్నాను అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల దగ్గరికి దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకోవడం నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును, చదువమ్మా, నీతిమంతుడును, దేవునికి భయపడిన వాడును, యోధాజనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడును, శతాధిపతియకు కొర్నేలు ఒక మనుషుడు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలు గురించి 4 మాటలు చెప్పబడ్డాయి ఇక్కడ.
కొర్నేలు యొక్క ఘనత గురించి, గొప్పతనం గురించి 4 మాటలు చెప్పబడ్డాయి. 1 నీతి పరుడు, 2 దేవునికి భయపడు, 3 మంచి పేరున్నాడు ఏదో జాతిలో, 4 శతాధిపతి. స్తోత్రం, హల్లెలూయా. 4 రకాల బిరుదులు ఉన్నాయి కొర్నేలు. శతాధిపతి, యోధా జాతిలో మంచోడు, ఇంకా నీతిపరుడు, దేవునికి భయపడేవాడు. వెరీ గుడ్, గుర్తుంచుకున్నారు వాక్యాన్ని. కాబట్టి నా ప్రియులారా, ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు చెప్పారు, మరి ఆ కొర్నేలు గారు నిన్ను తీసుకొని రమ్మని చెప్పాడయ్యా. మరి పరిశుద్ధాత్మ వల్ల అతను బోధింపబడి మరి ఆయన దేవుడికి పంపిస్తే మేము వచ్చామని చెప్పాడు. చెప్పిన తర్వాతగా ఆ మరునాడు వారితో కలిసి ఆయన బయలుదేరి కైసరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు పేతురు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎప్పే నుంచి కైసరకు వచ్చాడు. ముగిస్తున్నాను, 10 అయింది. ఈ కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తాను. కైసరకు వచ్చాడు. కైసరకు వస్తే కొర్నేలు ఏం చేసిందంటే, మనం అంటే అమ్మాయి మేము ప్రార్థన పెట్టుకుంటామని చెప్పి ఆ పల్లె అంతా తిరిగి చెప్తారు. చిన్న మా ఇంట్లో ప్రార్థన, అక్క మా ఇంట్లో ప్రార్థన, అత్తయ్య మా ఇంట్లో ప్రార్థన, అన్నయ్య మా ఇంట్లో ప్రార్థన, బాబాయ్ మా ఇంట్లో ప్రార్థన అని చెప్పి మొత్తం ఆ పల్లె అంతా తిరిగి చెప్పుకుంటారు. బంధువులు కబురు చేస్తారు, మీ యొక్క రథ సంధికులకి అందరూ వస్తారు, ప్రార్థన జరుగుద్ది. తర్వాత ఏం పెడతారు? మీరు పొద్దున్న బుయ్య గారు చెప్తున్నారు, మంచి బిర్యానీ తిన్నా, మంచి చికెన్ తిన్నా, తిరుగు చట్నీ తిన్నా, సాంబార్ తిన్నా, భలే పెట్టిన పౌరు గారు నాకు అని చెప్తుంది. అట్లాంటి విందు తయారు చేస్తారు, చేసి ఉంచుతారు. ఇక ప్రార్థన అయిన వెంటనే ఇక ఆ విందు తినేసి భోంచేసి అందరూ కూడా అమ్మాయి బాగున్నారు అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి బస్సులుంటే అంతా పడుకొని చుట్టాలు ఆ రాత్రి పొద్దున్నే పోతారు. ఆ ఊరోళ్ళు అయితే ఆ రాత్రి భోంచేసి వాళ్ళని దీవించి వెళ్తారు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొన్నేళ్ళు కూడా బంధువులను, స్నేహితులను, మిత్రులను, ఇంటి వారిని, పక్కవారిని, ఇరుగువారిని, పొరుగువారిని మొత్తం చూసి కూర్చోబెట్టి ఉంచాడు. కూడికగా పేతురు వచ్చి వాక్యం చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడంటే యేసు ప్రభు గురించి, ఆయన జననం గురించి, మరణం గురించి, తిరిగి లేవడం గురించి చెప్పాడు. ఆ తర్వాత కొన్నేళ్ళు ఏం చేశానంటే, నాకు 3 ఆ దర్శనం వచ్చిందయ్యా, దూత మాట్లాడింది, నీకు అది పంపమని చెప్పింది, నేను పంపించానని చెప్పంటే పేతురు ఆశ్చర్యపోయాడు. అన్ని జనుల్లో కూడా యేసు ప్రభు మాట్లాడతాడా అని ఒక మాట ఉంది అక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక మరి ఆ కులం వాళ్ళకి, ఎక్కువ కులం వాళ్ళకి, తక్కువ కులం వాళ్ళకి, ఈ మధ్య కులం వాళ్ళకి, ఆస్తున్న వాళ్ళకి, అంతస్తున్న వాళ్ళకి, పేదలకే కాదు, అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి యేసుని ఎవరైతే ఎరిగి ఉంటారో, ఎరక్కపోయినా అనేది కనపడి మాట్లాడే దర్శనం ద్వారా నేను ఎదుగుతాడు. ఆయనకి ఇష్టమైతే కొన్ని ఇష్టమయ్యాడు. నువ్వెందుకు ఇష్టం కావట్లేదు? నీతో మాట్లాడలేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదా, దేవుడిని అడగట్లేదా? మరి పేదలతో ప్రభు మాట్లాడాడు, కొన్నేళ్ళతో ప్రభు మాట్లాడు. ఆయన వచ్చి వాక్యం చెప్పి అక్కడ వాళ్ళందరితో మాట్లాడి మరి వాళ్ళందరికీ బాప్తిసాలు ఇచ్చి ఆ యొక్క కైసర్ నుంచి వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు ఎంతమంది బాప్తిసాలు లేకుండా ఉన్నారు? ఈ ఉపవాస దినాల్లో ఆలోచించండి, వారు బాప్తిసాలకు సిద్ధపడాలి. ఈ యొక్క కొన్నేళ్ళ గ్రంథంలో చదవండి, 46వ వచనం. పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడ్డ చూసి విభ్రాంతులు అందరు. చూసారా? ఈ అన్యజనులు కూడా ఉపవాసం ఉండి భాషలు మాట్లాడుకుంటా ప్రార్థన చేస్తున్నారంట పరిశుద్ధాత్మతో. యేసుప్రభు అంటే వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు కూడా యేసుప్రభు గురించి భాషలు మాట్లాడుకుంటారు. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపడుతుండగా విని, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లను ఆటంకం చేయగలరని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరి మీద ఆత్మ దిగి వచ్చిన భాషలు మాట్లాడారు. అక్కడ ఉన్న ఆయన 3 రోజులు వాక్యం చెప్పి అందరిని తీసుకొని పోయి బాప్తిస్మం ఇచ్చి వారి దేవుడికి అప్పగించారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ రక్షించబడ్డారు. మరి నువ్వేదో రక్షించబడ్డ సిద్ధపడ ఇంకా ఇప్పుడు దాకా బాప్తిస్మం తీసుకోకపోతే ఇప్పుడు సిద్ధపడవచ్చు కదా, ప్రభుని అడగొచ్చు కదా, నాతో మాట్లాడమని చెప్పి గోజాడవచ్చు కదా. దేవుడితో మాట్లాడుతున్నాడు పేతురు ద్వారా. కాబట్టి ఆ యేసుని నమ్ముకొని యేసుని నీవు ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటావో ఏ మేలు కొదువై ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఏ మేలు కొదువై ఉంటారు. నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి రాత్రి ఒక పాట రాస్తా, పల్లవి చరణం పాడతాను, పాడి ముగించేస్తాను. మరి కానుకలు పట్టండి, ఈ పాట పాడుతూ ఉంటే కానుకలు పడతా ఉంటే ఇక్కడ లోపల పాట పాడుకోవచ్చు. వాడు మొత్తం పాడతా, కానుకలు పట్టండి.
ఇది సిస్టమ్ లేదా? డిప్ అయిపోయింది, రాదా? రాకపోతే అట్లా మాదిరి పడుతుంది. ఉపవాసం ఉపవాసం ఉపవాసం. నువ్వు పాడుతావు మరి, పాడు, నువ్వు పాడు, పాడు 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 గాజులు పాడు, పాడుతాడు, పాడు పాడరా, స్టార్ట్ అవుతుంది, పాడు పాడు పాడు. 1 2 3 4 పాడు పాడు, స్టార్ట్ చేయి. నేనంటే యేసుకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము, నేనంటే యేసుకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. చిక్కా 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 చిక్కా